హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గుంటూరులో భారీ వర్షానికైతే కుప్పకూలిపోయాయి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గుంటూరులో భారీ వర్షం అయితే కురుస్తుందండి. ఏటుకూరు వేదికగా సీఎం జగన్ తలపెట్టిన మేమంతా సిద్ధం సభ ప్రాంతంలోనూ వర్షం పడుతోంది. దీంతో సభ నిర్వహణకైతే అంతరాయం ఏర్పడింది. సో సభ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్లు కుప్పకూలిపోగా సభ ప్రాంగణం అంతా కూడా వర్షం నీటితో అయితే నిలిచిపోయింది. సో ఈ విధంగా ఈ సభలో అయితే అపశృతి అయితే జరిగిందండి. సో అదేవిధంగా ఏపీలో మనం కనుక చూసుకున్నట్లయితే అసాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించిపోయే నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేసి చెప్తూ ఉన్నారు. సో గడిచిన 10 ఏళ్లలో 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో 45.7 డిగ్రీలు గరిష్టంగా నమోదవగా ఆదివారం మార్కాపురంలో 46 అంటే అది మించి 45.7 మించి 46 డిగ్రీలుగా నమోదయ్యి దాన్ని అధిగమించింది. సో ఇక ఐఎండీ గణాంకాల ప్రకారం 2003 మే 28న రెంటచింతలలో అయితే 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే దాదాపుగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత అండి. సో 2003లో జరిగిన ఈ ఉష్ణోగ్రత. సో మరి చూడాలండి, ఇంకా పెరుగుతాయి ఉష్ణోగ్రతలు అయితే అంటున్నారు. సో 50 డిగ్రీలను కూడా మించిపోయే అవకాశాలు ఉన్నాయైతే అంటున్నారు. మరి చూడాలండి. సో అంతవరకు పరిస్థితి రాకుండా అయితే మధ్యలో ఈ వర్షాలు పడడం వల్ల అయితే తగ్గుతుంది. మరి చూడాలి ఏం జరుగుతున్నది. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.